బోటు ఇంజిన్ ఈ మూడు కలిపి కాబట్టి ఇంజిన్ వల్ల మోటం జరుగుతుంది. సన్నాపు నాగుడు చెల్లెం గారి పాలెం. మత్స్య సంపద యోజన కార్యక్రమం కింద 23 మందికి ఈరోజు యూనిట్ పంపిణీ కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మా యువ నాయకులు రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామతల్లి సత్య గారికి, ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ వారికి, సర్పంచ్ గారికి, మత్స్యకార సొసైటీ అధ్యక్షులకి, గ్రామ కాపులకి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీల నాయకులందరికీ, అధికారులకు మీ అందరికీ కూడా నమస్కారాలు. మీరు ఒకసారి చూసుకుంటే ఈ గ్రామ అభివృద్ధి అనేది పూర్తిగా తెలుగుదేశం సేన జరిగింది. ఇందాక సత్యగా చేసినప్పుడు పెద్ద టైంలో తర్వాత 14-19లో చేసిందే తప్పితే మధ్యలో వాళ్ళు నిందలేసినా కానీ ఈ ఊరికి పెత్తనాలు చేసినా ఎవరు చేయాల. ఆ రోజు బీసీ కాలం, బకింగ్హామ్ కాలం మీద పెట్టి దగ్గర నుంచి రోడ్డు కానీ 14-19లో చేసినటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి సైక్లోన్ షెల్టర్తో సహా ఊళ్ళో కట్టినటువంటి 3 కట్టాం. అదేవిధంగా పాకల బీచ్లో మనకి చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా బీచ్ అభివృద్ధి కూడా అప్పుడే చేయడం జరిగింది. బీచ్లో లైట్లు కానీ 19-20 మధ్యలో కొంత లైట్లు మొత్తం పోయినాయి. అంటే ఏ ప్రభుత్వం చేస్తుందనడానికి నిదర్శనం అది. మళ్ళీ మనం వచ్చాక అవన్నీ కూడా చేయడం జరిగింది. వచ్చిన తర్వాత పాకల గ్రామంలో డ్రైన్లు, సిమెంట్ రోడ్లు మళ్ళీ మనం వచ్చాక మొదలుపెట్టి పనులు చేస్తాం. సుమారుగా 1 కోటి పైన పనులు మనం వచ్చాక చేయడం జరిగింది. విషయాన్ని తెలియజేస్తున్నాం. మంజూరు చేసినది వాళ్ళు కూడా